నమస్తే, వెల్కమ్ టు అక్షర శిల్పం మీడియా గ్రూప్. నేను మీ జ్యోతి పవన్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు అతి కీలకమైన పాత్ర పోషిస్తున్న గాజువాక నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పల్లా శ్రీనివాస్ గారు మన దగ్గర ఉన్నారండి. మరి ఇరు పార్టీలకు అతి కీలకమైన ప్రాంతం అని చెప్పుకోవాలి. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు, రాజకీయ సమీకరణాల కోసం మరి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? కొంచెం బిజీగా ఉన్నారు. ఎన్నికలు ఎలా అనిపిస్తున్నాయి సార్? ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి వచ్చే ఎన్నికలు, ఈసారి వచ్చే ఎన్నికలు కొంచెం టఫ్ అనిపిస్తుందా? లేదు, టఫ్ ఏం అనిపించట్లేదమ్మా. ఈసారి ఇంకా హుషారుగా అనిపిస్తుంది మాకు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే కొంచెం ఎక్కువగా ప్రజలు కొంచెం ఆదరిస్తున్నారండి. నిరాధన పడుతున్నారు, హారతలు ఇస్తున్నారు, స్వాగతాలు పలుకుతున్నారు. ఎక్కడో తెలియనటువంటి ఒక ఆనందం ఏంటంటే 5 సంవత్సరాలు ఒక అణచివేత ధోరణికి గురైనట్టుగా, ఏదో స్వేచ్ఛా ప్రపంచంకి అడుగు పెట్టబోతున్నాం ఇంకొక నెల 2 నెలల్లో అన్నట్టుగా వాళ్ళు ఆలోచన కనిపిస్తున్నాయండి. కనుక మాకు కొంచెం ఎలక్షన్ పర్వాలేదు. సార్, మీరు ఈ రాజకీయంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సుమారుగా? ప్రత్యక్ష రాజకీయాల్లో చెప్పాలంటే నేను 15 సంవత్సరాలు అవుతుందండి. పరోక్షంగా అంటే ఫాదర్ ఆయన 1968లో కాంగ్రెస్ ఆయనకి క్రియాశీల సభ్యత్వం ఉంది. 71 సర్పంచ్ చేశారు, తర్వాత ట్రేడ్ యూనియన్ కింద అలాగే కొన్ని పదవులు చేశారు, ఎమ్మెల్యే చేశారు. సో అది ఆ రోజు వాళ్ళది రాజకీయంగా ఉన్నప్పుడు ఇంకా ఆయన వెనకాల నుంచి గమనించడమే కానీ ప్రత్యక్షంగా ఎప్పుడు రాలేదు. ప్రత్యక్షంగా వచ్చింది మాత్రం 2008 డిసెంబర్ ఆ నెలలో అనమాట. ఎక్కువగా ఆ రమారమి 2009 ఆ ప్రాంతంలోనే కొంచెం అవకాశాలు రావడం, అవకాశాలతో తిరగడం అయింది. కానీ 2009 ఎంపీ పోటీ చేసిన తర్వాత ప్రజారాజ్యం పట్ల అక్కడి నుంచి కొంచెం ఇంకా నిత్యం ప్రజల్లో ఉండడానికే ప్రయత్నం చేస్తాను. నేను ప్రజల్లో ఉన్నాను. 15 సంవత్సరాలుగా ఈ రాజకీయ ప్రయాణం చేస్తున్నప్పటికీ ఇంత సౌమ్యంగా ఎలా ఉండగలుగుతున్నారు? ఇంకా అది అంటే ఇప్పుడు మనం ఇందులో ప్రత్యేకమైన క్వాలిటీ ఏం లేదండి. వచ్చేవారికి సహాయం చేయాలనుకోవడం, అది ఇది అంటే రాజకీయం అంటే ప్రజాసేవ అనుకోవాలండి. ప్రజాసేవ అంటే బాధ్యత అనుకోవాలి. ఈ రెండు కూడా బాధ్యతగానే భావిస్తాను. అందుకే నాకు పెద్దగా అగ్రెసివ్గా ఉండాలని నేచర్ లేదు. బేసిక్గా నాకు అగ్రెసివ్ నేచర్ లేదు. అగ్రెసివ్గా ఉండడానికి ప్రయత్నం చేయను. బట్ వచ్చేవాళ్ళకి కొంచెం హెల్ప్ చేయాలి అన్నది మైండ్ సెట్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈగో కిల్ చేసుకోవాలి. ఈగో కిల్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనం ఎదుటివారికి ఒక సమస్యలు వినగలం. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంచుకుని ఈగో కిల్ చేసుకున్నంత మాత్రాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ కిల్ చేసుకోకూడదు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంచుకుంటేనే ముందుకెళ్తాం. బ్యాలెన్స్ చేసుకోవాలంటారు. అయితే ప్రజల్లో కొన్ని సందేహాలు ఉన్నాయి. అవి మేము ప్రజల్లోకి వెళ్ళి సర్వేల ద్వారా తెలుసుకొని ఇప్పుడు మిమ్మల్ని అడగడం జరుగుతుంది. సో మీరు ప్రతిదానికి కూడా మా ప్రజలకి కావాల్సినటువంటి సమాధానాలు ఇస్తారని అనుకుంటున్నాను. 2019 ఎన్నికల తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చాక మిమ్మల్ని వాళ్ళు చాలా ఇబ్బందులకు గురి చేశారని, అదే ప్లేస్లో మీరుంటే వేరే ఇంకెవరైనా ఉంటే ఖచ్చితంగా పార్టీ విడిచిపెట్టి వెళ్ళిపోతారని, మీరు కాబట్టే పార్టీ కోసం పట్టుదలతో అలా నిలబడ్డారని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? 2019 నేను ఎలక్షన్ అయిపోయిన తర్వాత నాకు అనే అవకాశాలు ఇచ్చారు వైసీపీ నుంచి. ఎమ్మెల్సీ అని, మేయర్ అని, ఆ తర్వాత ఇంకోటి ఇంకా మంచి స్థాయి మినిస్టర్గా కూడా ఇస్తామని చెప్పేసి అనేక మందితో కబుర్లు పెట్టడం ఏం జరిగినాయి. బట్ నాకెందుకో పార్టీ మారాలని అనిపించలేదు. ఒక పార్టీ కట్టుబడాలి అనుకున్నా. అది ఆ కంఫర్ట్ లెవెల్స్ కూడా నాకు తెలుగుదేశంలోనే ఉన్నాయి. ఒక పార్టీలో ఉండి ప్రతిపక్ష నేతను తిడుతూ లేదా నిర్మాణాత్మకమైనటువంటి విమర్శ చేసి మళ్ళీ పార్టీ మారిపోయి మళ్ళీ ఈ పక్షాన్ని తిట్టడం అలాగా నాకు నచ్చలే. ఒక పార్టీ చాలులే అనుకున్నా. అందులో ఇంకో సెంటిమెంట్ ఏంటంటే ఫాదర్ ఇందులోనే ఎమ్మెల్యే అయ్యారు, నేను కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యా, ఇంకెందుకులే అనే ఒక ఆలోచన కూడా పెట్టుకున్నాను. ఈ రాజకీయాలకి పల్లా శ్రీను గారు అసలు సూటబులేనా? ఎందుకంటే ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే మెయిన్లీ ఎవరే ఒక పర్సన్ని, అపోజిషన్ వాళ్ళని దుర్భాషలాడడం, గెలుపు కోసం అనవసరపు ఖర్చులు అధికంగా ఖర్చు పెట్టడం, ఈ విధంగా చాలా క్వాలిటీస్ ఉన్నాయి. ఆ క్వాలిటీస్ ఏవి మీలో లేవు.
సో సూటబుల్లా కాదా అని అడుగుతున్నారు. రాజకీయం అంటే నేను చెప్పాను కదా, రాజకీయాన్ని మన ప్రజాసేవగా చూసి అది బాధ్యతగా అనుకుంటే సూటబుల్లే. రాజకీయం అంటే నోటు పారేసుకోవడం, కఠోరంగా ఉండడం అనుకుంటే అది కష్టం. మరి స్టీల్ ప్లాంట్ మనకు ఒక ఎమోషన్ అది. మరి ఆ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేద్దామని బీజేపీ ప్రభుత్వం అంది. మరి అదే ప్రభుత్వంతో ఇప్పుడు కూటమిలో ఉన్నారు. దీనివల్ల ఓట్ల విభజన అయ్యే అవకాశం ఉందంటారా? మన మీద ఇంపాక్ట్ పడుతుంది అంటారా తెలుగుదేశం మీద? కాదండి, బీజేపీ తెచ్చినటువంటి పాలసీ కాదు ఇది. ఇది 1989-91 మధ్యన వచ్చినటువంటి ఆ సంస్కరణలో భాగంగా ప్రైవేటైజేషన్ వచ్చింది. పబ్లిక్ సెక్టర్ ప్రైవేటైజ్ చేయాలని. సో ఆ రోజు నుంచి చాలా కంపెనీస్ చేశారు. ప్రజలు కూడా దానికి ఎవరు ఇది పడలే. ఈరోజు ప్రజలకి ఒక ఎమోషనల్ టచ్ ఉంది స్టీల్ ప్లాంట్ అంటే. కనుక దాన్ని ప్రైవేటైజ్ చేద్దామంటే ప్రజలు ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళ పరిధిలో ఉంది కనుక ప్రైవేటైజ్ చేద్దామని అంటది. కానీ దానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక కన్సెంట్ కావాలి, వీళ్ళ ఒక ఆమోదం కావాలి. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రీహాబిలిటేషన్ చేసాం. కేంద్ర ప్రభుత్వం చేయలే, రాష్ట్ర ప్రభుత్వం చేసింది రీహాబిలిటేషన్. దానికి సమాధానం రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. సో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆ ప్రపోజల్ తీసుకుని వస్తుంటుంది. ఒకసారి 1999-2000 మధ్యన కూడా వాజ్పేయి గవర్నమెంట్లో తీసుకొచ్చారు ప్రపోజల్. తీసుకొచ్చినప్పుడు వాజ్పేయి గారు అప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు ఇక్కడ కార్మికులందరూ పెద్ద ఎత్తున పోరాటం చేసి సాక్షాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తీరపడ్డారు. ఆ రోజు ఎంఎస్ మూర్తి గారు, ఇప్పుడు భరత్ గారు పోటీ చేస్తున్నారు చూడండి, వాళ్ళ తాతగారు ఎంపీగా ఉన్నారు, ఎర్రనాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు, కీర్తిశేషులు వీళ్ళిద్దరు కూడా కాలం చేశారు, వాజ్పేయి గారు కూడా. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అందరూ వెళ్ళి కేంద్రాన్ని ఒప్పించి అప్పుని కాస్త ఈక్విటీ కింద కన్వర్ట్ చేసి లాభాల్లో వచ్చేటట్టు చేశారు. సో అది రాష్ట్ర ప్రభుత్వం ఒక బాధ్యతగా భావించాలి. రాష్ట్ర ప్రభుత్వం కాదనుకుని కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళదు. ఆ తర్వాత సందర్భాల్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చేసేటప్పుడు వద్దనే ఆ రోజు ముఖ్యమంత్రులు అందరూ కూడా పోరాటం చేశారు. అది జరిగింది, ఆపగలిగారు. సో వాళ్ళు కంపల్సరీగా స్టేట్ గవర్నమెంట్ కన్సెంట్ తీసుకోవాలి, స్టేట్ గవర్నమెంట్ ఆమోదం తీసుకొని అప్పుడు వెళ్ళాలి. రేపు బీజేపీతో ఉన్నప్పటికీ కూడా కొన్ని పరిస్థితుల్లో బీజేపీతో వెళ్ళాల్సినటువంటి వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద, అటు పవన్ కళ్యాణ్ గారి మీద, ఇక్కడ శాసనసభ్యుడిగా నా మీద, భరత్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా, మా మీద ఒక నమ్మకం అయితే ఉందనే ఆలోచన మాకు ఉంది. కనుక ఖచ్చితంగా తెలుగుదేశాన్ని ఆదరిస్తారు. గాజు ఆకులు ముఖ్యంగా ఇది ప్రధాన సమస్య అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వమే కాదు, మీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి 2014 నుంచి ప్రభుత్వ భూముల ఆక్రమణ, పేదల ఇల్లుల స్వాధీనం, దీని మీద ఎన్నో కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. దీనికి శాశ్వత పరిష్కారం అంటూ ఏమీ లేదంటారా? ఉందండి. అది ఇప్పుడు ఎలాగంటే ఇది పారిశ్రామిక ప్రాంతం, కొండవాళ్ళ ప్రాంతాలు ఎక్కువ. ఈ కొండవాళ్ళ ప్రాంతంలో కొంతమంది దళారులు తయారవుతున్నారు. అంటే జనరల్గా పేదవాడు వచ్చి ఆయనకు వచ్చేటువంటి 10,000, 8,000, 10,000, 15,000 లోపు ఉంటుందండి. ఆ రెంట్లు కట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఆ కొండవాళ్ళ ప్రాంతంలో కొంతమంది ఇల్లు వేసుకొని ఇంక చాలా ఇక్కడ చిన్న ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ ఉండేది దానికి ఆర్థిక పరిస్థితులు అలా ఉంటాయి. వాళ్ళు వేసుకోవడంలో పెద్ద తప్పు లేదు. కానీ ఇలాగ ఈ బీదవాళ్ళని ఆసరాగా చూసుకుని, అవసరాలను ఆసరాగా తీసుకుని కొంతమంది దళారులు తయారవుతున్నారు. అదే మళ్ళీ రాజకీయ నాయకులుగా అవతారం ఎత్తుతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ఒకరితో వేయించడం, అది ఇంకోటికి అమ్మడం, ఈనాటి పనులు జరుగుతున్నాయి. దీన్ని మనం గమనించాలి, అందరూ కూడా ఖండించాలి. దాన్ని ఏ పార్టీ అయినప్పటికీ కూడా అలాగే దళారీ వ్యవస్థ, ప్రభుత్వ భూములు అమ్ముతున్నటువంటి వాళ్ళని పట్టుకొని మనం వాళ్ళని ప్రోత్సహించుకున్నటువంటి పరిస్థితి రావాలి, ఏ పొలిటికల్ లీడర్ అయినా సరే. అందుకే దీనికి పరిష్కారం ఏంటంటే హౌసింగ్ అండి. అది ఆ హౌసింగ్ లార్జ్ నెంబర్లో మనం చేయాలి. కానీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కూడా అదే పర్ఫెక్ట్గా ఆయన చేశారండి. దానికి నారాయణ గారు మున్సిపల్ మంత్రిగా కూడా ఆయన చాలా అద్భుతమైన కన్స్ట్రక్షన్ ఆయన ఫైండ్ అవుట్ చేశారు. షేర్ వాల్ టెక్నాలజీ అని చెప్పేసి ఆయన సౌత్ కొరియన్ టెక్నాలజీ తెచ్చారు. అనేక దేశాలు తిరిగి మనకు 4 monthsలోనే ఒక స్ట్రక్చర్ లేపగలగాలి, 4 floors. దానికి ఎటువంటి టెక్నాలజీ కావాలని చెప్పేసి ఈ షేర్ వాల్ టెక్నాలజీ తీసుకొచ్చారు. మొత్తం కాంక్రీటింగే 4 monthsలో ఇల్లు కట్టి ఇచ్చేవచ్చు. దాన్నే టిడ్కో హౌసింగ్ అంటున్నాం, టిడ్కో హౌసింగ్ అని. అలాగా వాటికి ల్యాండ్స్ ఐడెంటిఫై చేసి ఒక మిషన్ మోడ్లో మేము వెళ్ళామండి. ఒక గాజువాక ప్రాంతంలో మేము సుమారు 50-60 ఎకరాలు అప్పచెప్పాం, ఇంకా ఎక్కువ అప్పచెప్పాం. దాంట్లో నిర్మాణాలు చేపట్టారు. ఒక 10 ఎకరాలకి
1000 ఇల్లు కట్టచ్చు. అంటే రమారమి 80 నుంచి 100 ఇల్లు కట్టచ్చు విత్ స్టాస్ట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రంక్ ఫెసిలిటీస్తో ఎంతో అద్భుతమైన ప్లానింగ్ చేసి నిర్మాణం చేపట్టారండి. సుమారు 7,60,000 ఇల్లు టిడ్కో హౌసెస్ కట్టాం. అందులో 2,60,000 పూర్తి అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా రెడీ టు ఆక్యుపై అనమాట. అలాగే ఇంకొక 20 lakh ఇల్లు 20 లక్షల ఇల్లు కానీ తెస్తే సగం డిమాండ్కి ఇల్లు అయిపోద్ది. అల్టిమేట్గా కావాల్సింది ఏంటంటే అంటే టోటల్గా కావాల్సినవి 50 లక్షల ఇల్లులు. 50 లక్షల ఇల్లులు కానీ మనం నిర్మాణం చేస్తే మధ్యతరగతి చాలా బాగుంటుంది ఇల్లు. జగన్మోహన్ రెడ్డి గారి డ్రామాలకి, కోడికత్తి డ్రామా కావచ్చు, లేకపోతే వాళ్ళ బాబాయ్ హత్య కేసు అని ఇలాగ సోషల్ మీడియాలో అనేక విధాలుగా ఆయన ప్రచారం చేసుకుని అధికారంకి తెచ్చారు. ఆయన అధికారంకి వచ్చారు, మళ్ళీ హౌసింగ్ అలాగే ఉంచేశారు. ఎంత ప్రిమిటివ్ థాట్ అంటే ఎంత అంటే అవగాహన లేనటువంటి ఆలోచన. అంటే సెంటు భూములు అంటున్నారు. సెంటు భూములు అని చెప్పేసి అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి వచ్చి 30 కిలోమీటర్ల అవతల వచ్చి సెంటు భూములు ఇచ్చారు. అసలు నాకు తెలిసి ఆ ప్రాజెక్టే కాదండి. ఇప్పుడు ముఖ్యంగా మన ప్రాంతంలో కర్మాగారాలు చాలా ఎక్కువ ఉన్నాయి, పారిశ్రామిక ప్రాంతం. ఎంతోమంది కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారండి. మరి వాళ్ళకి ఇక్కడ ప్రాంతవాసిగా మీరు ఏంటి లబ్ధి చేకూర్చాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మేము ఆల్మోస్ట్ కేరళలో అద్భుతమైన ఒక కార్మిక లోకం కోసం మంచి జీవో తీసుకొచ్చారండి. 72 సెక్టార్స్ని, ఇది అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్ అంటే ఏదైతే అసంఘటిత కార్మికులు అనుకుంటాం. భవన నిర్మాణ కార్మికులకి గవర్నమెంట్ నుంచి అద్భుతమైన స్కీమ్స్ ఉన్నాయి, పర్వాలేదు. అద్భుతమైన స్కీమ్స్ అంటే వాళ్ళకి పర్లేదు, వాళ్ళకి తగ్గట్టుగానే. తర్వాత కొన్ని సెక్టర్స్కి మాత్రం ఉన్నాయి. ఇప్పుడు డ్రైవర్స్ ఉన్నారనుకోండి, డ్రైవర్స్ కావచ్చు, ఒక క్రేన్ డ్రైవరు వాళ్ళ యాక్సిడెంట్లో చనిపోతేనే వాళ్ళకి కొన్ని యాక్సిడెంటల్ బెనిఫిట్ వస్తుంది, మిగతా వాటిలో బెనిఫిట్లు ఉండవు. అలాగే అనేక సెక్టర్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, షాపింగ్లో పనిచేస్తున్న వాళ్ళు. వీళ్ళందరికీ కూడా కార్మిక శాఖతో కొంచెం మనం సమన్వయం చేసుకొని వాళ్ళకి పెట్టాల్సినటువంటి స్కీమ్స్ పెట్టాలండి. ఎందుకంటే దానికి కార్మిక లోకం కొన్ని సెక్టర్స్లో నెగ్లెక్ట్ చేయబడుతుంది. సో ఈ కార్మికులు ఎక్కువ ఉండేటువంటి ప్రాంతం కనుక ఈ బీమాలు కావచ్చు. జనరల్గా ఇప్పుడు కంపెనీస్లో ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలు కోల్పోతే కంపెనీ ఓనర్ దగ్గర డబ్బులు ఉంటే ఇస్తారు, లేకపోతే ఎవరు మెల్లిగా తక్కువ చేసేయాలి. అలా కాకుండా ప్రభుత్వం పరంగా కొంత సహాయంగా అందాలి, ఆ కంపెనీ పరంగా కొంత సహాయంగా అందాలి. ఇలాగా ఇవి చేయగలగాలండి. సో ఆ ఆర్గనైజేషన్స్ ఫామ్ చేసి వాళ్ళకి మనం గవర్నమెంట్తో మమేకమై గవర్నమెంట్తో సమన్వయం చేసుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంది. నాకు అవగాహన ఉంది. ఖచ్చితంగా రేపు అధికారం వస్తుంది అనుకుంటున్నాను. మళ్ళీ వీటి కోసం ఆలోచన చేస్తాను మంచిగా. బలమైన సామాజిక వర్గానికి చెందిన 2 నాయకులు, పల్లా శ్రీను గారు కానీ గుడివాడ అమర్నాథ్ గారు కానీ, ఇద్దరికి కూడా ఒక రాజకీయ చరిత్ర ఉంది ఫ్యామిలీస్ నుంచి. సో ఎవరు ఈ 2 నాయకులు మనం ఎవరిని గెలిపించుకోవాలి? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మనకు అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చింది, ఈయన గెలిపించుకోవాలా, లేదా మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తే ఈయన మంచి నాయకుడు, మన నాయకుడు, ఈయన్ని గెలిపించుకోవాలనే సందిగ్ధంలో ఉన్నారు. అవునంటారా కాదంటారు? నేనైతే ఈ నియోజకవర్గంలో గత 15 సంవత్సరాలుగా ప్రజలతో మమేకమై ఉన్నానండి. ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పట్ల కావచ్చు, ఈ ప్రాంతం పట్ల కావచ్చు, నాకు పూర్తి అవగాహన ఉంది. ఫస్ట్ అది. ఇకపోతే మీరు సంక్షేమ పథకాలు అంటున్నారు. సంక్షేమ పథకాలు ఎప్పుడు కూడా అందరికీ అందిసేయడం ఒక పొరపాటు. సంక్షేమం ఎప్పుడు కూడా సంపద సృష్టించి చేయాలి, అంతే తప్ప సంక్షేమాన్ని అప్పులు చేసి కాదు. ఇప్పుడు ఏ నాయకుడికైతే సంక్షేమాన్ని చేస్తున్నారన్న ఆలోచన ఉందో వాళ్ళు సంపద ఎంత చేస్తున్నారు. ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని ఒకసారి చెప్పండి, ఎంత అప్పుకెళ్ళింది అనేది. ఈ రాష్ట్రం అప్పు ఒకసారి చెప్పమంటారు నన్ను. ఏ విధంగా చేశారో చెప్తాను చూడండి. ఒక బాధ్యత లేనటువంటి తండ్రి, లేకపోతే ఒక బాధ్యత లేనటువంటి ఒక ఇంటి యజమాని అప్పు ఏమైనా చేస్తారో తెలుసండి. 3 విధాలు చేయొచ్చు. ఒకటి ఏంటంటే ఆయనకు వచ్చినటువంటి ఆదాయం, సపోజ్ ఆయన ఎంప్లాయ్ అనుకోండి, లేదా నాకు జీతం ఎంత వస్తుందని చెప్పి ఒక 10 సంవత్సరాలకు ఎంతో చూపించి అప్పు తెచ్చివచ్చు. రెండోది ఏమైనా చేస్తారు తెలుసండి, మన ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు లేకపోతే ఆస్తి పేపర్లో ఉంటే అవి తనఖా పెట్టి దాని మీద తెచ్చివచ్చు. 3వ విధంగా ఎలా చేయవచ్చు తెలుసండి, మనకి ఏదైనా ఒక ఎక్స్ట్రా పోర్షన్ ఉందనుకోండి, రెంట్ వస్తుంది అనుకోండి, ఆ రెంట్ని చూపించి మళ్ళీ అప్పు తెచ్చివచ్చు. ఒక బాధ్యత లేనటువంటి యజమాని కానీ ఇంటిపైన అప్పు తేవాలనుకుంటే ఈ 3 విధాలుగా తేవచ్చు. కనుక నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేది, ఆయన చూసిన పనితీరు బట్టి నాకు అర్థమైందంటే ఈయన ఒక బాధ్యత లేనటువంటి పెద్దగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో అధికారం ఇస్తే ఒక తండ్రిగా చేయాల్సింది పోయి అప్పులు చేసి మళ్ళీ ఎలాగైనా అధికారంకి వచ్చేద్దాం అన్న ఆలోచనతో, అలాగే ఈయన ఆలోచనతో రూపాయి విలువ పతనం అయిపోతుందండి.
ఎక్కువ ఏదైతే వచ్చిందో దాని విలువ పతనం అయిపోద్ది. మీరు గుర్తుంచుకోండి, వాల్యూ క్రియేట్ చేస్తున్నాం మనం. 8 గంటలు కష్టపడినోడికి ఎంత డబ్బులు ఇవ్వాలి, అదే లేబర్ అయితే ఇంత ఇవ్వాలి, ఇంజనీర్ అయితే ఇంత ఇవ్వాలి, డాక్టర్ అయితే ఇంత ఇవ్వాలి అని మనం వాల్యూ క్రియేట్ చేస్తుంది. ఎవరు క్రియేట్ చేస్తున్నారు? గవర్నమెంట్. ది సేమ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఫ్రీగా ఇచ్చి దాని వాల్యూ కిల్ చేస్తుంది. ఎప్పుడు కూడా డబ్బు అనేది ఎప్పుడు దేని మీద పెట్టాలి అంటే ప్రభుత్వాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టాలి. సంక్షేమం ఒక స్థాయిల వరకు చేయొచ్చు, ఇంకా మితిమీరిన సంక్షేమం ఆదాయం వచ్చినతో చేయాలి, కానీ అప్పులతో చేయకూడదు. ఇది అందరూ కూడా తెలుసుకోవాలి. ఏ రాష్ట్ర యజమానైనా నాయకుడు సీఎం ఆయన ఎంత అప్పు చేస్తే అంత అప్పు ఆయనే క్లియర్ చేయాలి అని. ఇప్పుడు అప్పు మీ మీద పడుతుంది, మీ పార్టీ అధికారంలోకి వస్తే ఆ భారం మీ మీద పడుతుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చి వాళ్ళు వైసీపీ ప్రభుత్వం ఏ పథకాలు, ఏ సంక్షేమ పథకాలు అన్నీ అమలు చేశారో దానికి డబ్బులు ఇస్తారని మీ నాయకులు, అధినేతలు వాంగ్మూలం ఇచ్చారు. సో ఇప్పుడు మీరు ఎక్కువ డబ్బు ఇవ్వాల్సి వస్తుంది, అప్పు ఎలా తీరుస్తారో తెలియదు. మరి ఈ డబ్బు మీరు ఎక్కడి నుంచి తెచ్చే అవకాశాలు ఉన్నాయంట? ఫస్ట్ సంపద సృష్టించాలి, అది రావాలి. ఇకపోతే మీకు ఇంతవరకు కూడా ఈయన డబ్బులు ఇలా పంచుతున్నాడు, ఈ విధంగా అప్పులు చేస్తున్నాడు. మీరు ఈరోజు మేము చేసే సంక్షేమ పథకాలు మేము పెట్టాం కదా, సంక్షేమ పథకాలు మీకు జగన్మోహన్ రెడ్డి గారు దూబర ఖర్చు నుంచే చేస్తాం. ఆయన దూబర ఖర్చు చెప్పమంటారా? ఎంత డబ్బులు వృధా చేస్తున్నాడు? ఆయన సలహాదారులకు ఎంతమంది ఉన్నారండి? 72 మంది సలహాదారులు. ఒక్కొక్కరికి యావరేజ్గా జీతం ఎంత అండి? నాకు తెలిసి 680 crores వచ్చింది. 680 కోట్లు. ఏ రాష్ట్రంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రికి లేనంత మంది సలహాదారులు? 72. ఆయన అందుకే ఒక ఎగ్జిక్యూటివ్ లాగా వచ్చి ఇలా కూర్చొని వాళ్ళ మాటలు విని వెళ్ళిపోతున్నారు. చూడండి, మనకేమి రాజకీయ వ్యవస్థ అక్కర్లే, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ మనకు ప్యారలల్గా ఉంది. ఏది చీఫ్ సెక్రటరీ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీస్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, దేశంలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా రన్ చేస్తున్నారు. దట్ ఈస్ కాల్డ్ ఎగ్జిక్యూటివ్. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఆయన ఒక్కసారిగా 3 సంవత్సరాల పాటు ప్రజల్లో తిరిగి నాకు గెలిపించండి అని చెప్పి గెలిచిన తర్వాత ఎగ్జిక్యూటివ్లో తయారైపోయి 600 మంది సలహాదారులు పెట్టుకొని రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఇది తప్పుడు విధానం. సో ఒకటి దూబ్రా ఖర్చు 680 కోట్లు గతంలో ఎవరికి లేదు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి లేదు, భవిష్యత్తులో కూడా ఏ ముఖ్యమంత్రికి అంతమంది సలహాదారులు అక్కర్లేదు. సలహాదారులు జనరల్గా జిల్లా కలెక్టర్స్ అంటే ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టుకుంటారు, మంచి ఐఏఎస్ ఆఫీసర్లు, వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో చేసుకుంటారు. వాళ్ళు కాకంటే ఈయన సొంత ఆర్మీలో పెట్టుకున్నారు. దే ఆర్ వేస్టింగ్ 680 crores. రెండోది, మీరు ఆయన లాయర్లు ఖర్చు పెడుతున్నారు చూసారా? ముకుల్ రోహిత్గిని పెట్టారు చంద్రబాబు నాయుడు గారి కేసు మీద. ఆయనకి ఒక్క సిట్టింగ్కి ఎంత చేస్తున్నారు తెలుసండి? 2 crore rupees. ఈయన కేసుల మీద ఈయనకి 32 మంది కేసులు వేశారు కదా, 32 కేసులు ఉన్నాయి. ఈ కేసులు వాదించడానికి ఎవరున్నారండి? గవర్నమెంట్ జీపీలు వాదిచ్చారు, పీపీలు వాదిచ్చారు. ఈయన ఏం చేస్తున్నారండి? ఏ కేసు అయినా అమరావతి రైతుల మీద తీసుకోండి, ఎనీ కేసు ఈయన ప్రైవేట్ లాయర్లు పెట్టి వాదిస్తున్న నాకు తెలిసి 100 కోట్లు విడుదల చేస్తుంటారు. మూడోది, ఆయన అడ్వర్టైజ్మెంట్ చూసారు, సిద్ధం అని పెట్టేసి పెద్ద అడ్వర్టైజ్మెంట్లు చేస్తున్నారు కదా, దానికి ఎంత ఉంటుంది తెలుసండి? అదొక 3000 కోట్లు అయి ఉంటుంది సిద్ధం అని. ఇకపోతే రేషన్ డీలర్లు వచ్చారు మొన్న. ఆ రేషన్ డీలర్ ముందే వ్యాన్ పెట్టి వాడు అందరికీ పంచుతున్నాడు, దానికి 4000 కోట్లు, 4000 crores. చూసారండి? ఇది కాకుండా ఈయన రంగుల పిచ్చికి అదొక 5000 కోట్లు పెట్టారు. అవకాశాలు క్రియేట్ చేయడానికి 3 విధాలుగా క్రియేట్ చేయొచ్చండి యువతకి. ఒకటి ప్రభుత్వ ఉద్యోగాలు, మీరు కంటిన్యూస్గా డిఎస్సి తీయండి ఒకటి. రెండోది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. నాకు ఎంతోమంది స్టార్టప్ కంపెనీస్ పెట్టడానికి 3 మంది ఉన్నారు, నేను పెడతాను అంటున్నారు, నాకు కొంత ఆర్థిక సాయం చేయమంటున్నారు. లోనింగ్ ప్రాసెస్ యువతకి. మూడోది ప్రైవేట్ ఇన్వెస్టర్స్. నాకు చెప్పండి, ఈ 5 సంవత్సరాల్లో ఒక ప్రైవేట్ ఇన్వెస్టర్ ఇక్కడ వచ్చాడేమని? ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అని చెప్పేసి క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. వాళ్ళు వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీస్, యూఎస్ బెస్ట్ కంపెనీస్. వాళ్ళ ఆపరేషన్స్ అన్నీ హైదరాబాద్లో ఉన్నాయి. వాళ్ళు బతిమాలుకొని లోకేష్ బాబు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. 2019 January 1st వాళ్ళకి 20 ఎకరాలు ఐటీ పాలసీ ప్రకారం అలాట్ చేసి వాళ్ళకి ఆపరేషన్స్ మనకు సత్యం దాంట్లో తీసుకుని 100 మందితో ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. విత్ ఇన్ నెక్స్ట్ 2 years మేము 2000 మందికి తీసుకెళ్తామని చెప్పి వాళ్ళ కంపెనీ ఆపరేషన్ స్టార్ట్ చేస్తే, ఆ కంపెనీని మిథున్ రెడ్డి ఎంపీ, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కొడుకు, మీరు చూడండి ఆన్ రికార్డ్ ఆ పార్లమెంట్లోని ఈ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్కి 20 ఎకరాలు కారు చౌకగా ఇచ్చి 1000 కోట్లు స్కామ్ అని చెప్పి ఆయన మాట్లాడారు. మాట్లాడితే వాళ్ళు 2 daysలో మొత్తం 1 monthలో ఆపరేషన్స్ క్లోజ్ చేసుకుని
మొత్తం సరెండర్ చేసి ల్యాండ్ వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళిపోయారు. ఇది ఎవరికి తెలీదు. ఇలాగ ఇన్ని కంపెనీస్ చూపిస్తా. పల్లా శ్రీను గారు ఏం మాట్లాడినా కూడా నిజమే మాట్లాడతారు, నిజాయితీగా ఉంటారని ప్రజల మనసులో ముద్రలు అయితే వేసుకున్నారు సార్. అది అందుకే సౌమ్యులు అన్నాం. అయితే ఈ వైసీపీ ప్రభుత్వమే మిమ్మల్ని 2014 నుంచి 19 వరకు మీ ప్రభుత్వం గాజు ఆకకి ఏం చేసింది అది చెప్పి ఓటు వేయండి అంటున్నారు. తప్పనిసరిగా నేను ఫస్ట్ ఎక్కువ మంది ఉపయోగపడి టోల్గేట్ తీస్తామండి. నా సొంత నిధులతో 2 లక్షలు ఖర్చు పెట్టి టోల్గేట్ తీపించా. మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత మంత్రుల కోసం పెట్టారు. నేను రేపు వచ్చిన తర్వాత ఫస్ట్ 1, 2, 3 మంత్స్లో తీపిచ్చేస్తాను. ఫస్ట్ మంతే ఆన్ రికార్డ్ మీరు నోట్ చేసుకోవచ్చు. ఒకటి. రెండోది, నేను నా టైంలో ఆర్ కార్డ్స్ అన్నీ సుమారు 8,000 మంది ఆర్ కార్డ్స్ పట్టుకుని ఉన్నారు. వాళ్ళకి నేను ఆర్ కార్డ్ ట్రాన్స్ఫర్ చేయించాను, ఆల్ ట్రాన్స్ఫర్స్ తెచ్చి. అలాగే ఇంకొకటి ఉండిపోయింది డౌట్ఫుల్ ఆర్ కార్డ్ అని, దాన్ని లీగల్లో ఉంది అప్పుడు ఫైల్. సో ఆ లీగల్లో ఉంది కనుక దాన్ని కూడా నేను రెగ్యులైజ్ చేపిస్తాను 472, అది నిర్వాసితులకు సంబంధించి. అలాగే నా టైంలో ఆ నిర్వాసిత గ్రామాలకి రిజిస్ట్రేషన్ జరిగేవి కాదు ప్లాట్లు. నేను ఆ రిజిస్ట్రేషన్స్ అన్నీ ఓపెన్ చేయించాను. సో ఇంకా కొంతమందికి మేజర్ మ్యారేజ్ సన్స్ అని కొంతమంది అలాట్మెంట్ చేసుకున్నారు. అది ప్రభుత్వం ఆపింది ఒక 2,000 దాకా. వాటిని కూడా రెగ్యులైజ్ చేయడానికి నా సాయశక్తిలో కృషి చేస్తానని నమ్మకం ఉంటుంది. తర్వాత గంగవరం పోర్టుకి సంబంధించి నేను జియో నెంబర్ 28 తీసుకొచ్చాం, 1 ఇయర్ పాటు జీవన్ భృతి అని. ఆ అమౌంట్ కూడా మేము అన్ని శాంక్షన్ చేసాం, కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది డిస్ట్రిబ్యూట్ చేయలేదు, అప్పటికి మా టైం అయిపోయింది కనుక. సో వచ్చిన వెంటనే 1 ఇయర్ పాటు జీవన్ భృతి పని వచ్చేస్తుంది. అలాగే గంగవరం గ్రామం సంబంధించి నిన్న ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కూడా జట్టి నిర్మాణం చేస్తున్నారు. యాక్చువల్లీ జట్టి అంటే మా ఉద్దేశం బ్రేక్ వాటర్ అనమాట. అక్కడ గంగవరం యారాడ గ్రామం, ఈ గంగవరం గ్రామం సంబంధించి యారాడలో బ్రేక్ వాటర్ చేయాలి. అది లాస్ట్ టైం మేము పోర్ట్ రెజల్యూషన్, విశాఖపట్నం పోర్ట్ జ్యూరిడిక్షన్కి వస్తుంది కనుక ఆ పోర్ట్ రెజల్యూషన్ తీసుకొచ్చాం. ఆ జట్టి నిర్మాణం చేస్తామండి. అలాగే దిబ్బపాలెం గ్రామం సంబంధించి ఒక 5 ఉద్యోగాలు ఉన్నాయి, అవి కూడా చేపించేస్తాం. ఇది కాకుండా ఏపీఏసీ నిర్వాసితులు కొంతమంది ఉన్నారు. నిర్వాసితులు అంటే భూమి కోల్పోయినటువంటి వాళ్ళు. ఇవి 7 గ్రామాలు ఉన్నాయి. తొంగలం కావచ్చు, జగరాజ్పేట, ఫకీర్ తకియా, వడ్లపూడి, చిన్నగంటాడ, తోకాడ, నెక్స్ట్ చటివన్పాలెం. ఈ గ్రామాలకు సుమారు 50 ఎకరాలు పెట్టారు. అందులో 17 ఎకరాలు చుక్కవన్పాలెంకి ఇచ్చారు. ఇంకా 34 ఎకరాలు ఉంది. ఆ లీగల్ ఎయిర్స్ ఎవరినో గుర్తించి కాలం ఉండిపోయింది. నా టైంలో పబ్లిక్ హియరింగ్ పెట్టించాం. ఈసారి వచ్చిన వెంటనే ఆ ప్లాట్స్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయించేస్తానండి. అదొకటి. అది కాకుండా ఇక్కడ సర్వీస్ రోడ్స్ ఎక్కువ అడుగుతున్నారు. మేము శీలనగర్ నుంచి కొత్తగాజు వరకు సర్వీస్ రోడ్స్ వేసుకొచ్చాం. ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ లంకిల్పాలెం జంక్షన్ వరకు అడుగుతున్నారు, అక్కడికే సర్వీస్ రోడ్స్ వేపిస్తామండి. సో ఇక్కడ రోడ్ నెట్వర్క్ ఇంప్రూవ్ చేయడం. ఇదే కాకుండా అక్కడ ఐలా ఆటోనగర్లోని రైల్వే ట్రాక్ మీద బ్రిడ్జ్ వేసి ఉంచింది. R&B పోర్షన్ కంప్లీట్ చేయలేదు ఈ 5 years, అది కూడా కంప్లీట్ చేస్తాను. సో ఈ ప్రాంతంలో ఇంకా అనేక సమస్యల పట్ల నాకు అవగాహన ఉంది. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ని పరిరక్షించడం ప్రధానమైనది. స్టీల్ ప్లాంట్ని పబ్లిక్ సెక్టర్లో కొనసాగించడం, దానికి లాభాల బాటలు ఎలా తీసుకురావడం, రిక్రూట్మెంట్ ఏదైతే నిర్వాసితులకి రెగ్యులర్ రిక్రూట్మెంట్ మేము చేయించాం, ఆ రెగ్యులర్ రిక్రూట్మెంట్ చేయించడం, అలాగే మెయింటెనెన్స్ జాబ్లు SDCని పెట్టి అవినీతి లేకుండా చేయించడం, ఇవన్నీ కూడా నిర్వాసితులకు సంబంధించి. అలాగే గంగవరం పోర్టుకు సంబంధించి పొల్యూషన్ రాకుండా తీసుకొచ్చిన చర్యలు. అలాగే అక్కడ ఒక డంపింగ్ యార్డ్ ఉంది జీవీఎంసీది, అది మోడర్నైజ్డ్ చేసాం, కానీ దాన్ని ఫుల్ఫిల్గా చేయడానికి కూడా నా ప్రయత్నం చేస్తానండి. వీటి మీద నేను చేసినవి చేయబోతున్నవి 2 కూడా ఇందులో ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నానండి. ఖచ్చితంగా నాకు ఒక అవకాశం ఇవ్వాలని మీ ద్వారా నేను ప్రేక్షకులందరినీ కూడా కోరుకుంటున్నాను. ప్రజలు ఎంతోమందికి ఎన్నో సందేహాలు ఉన్నాయి. నాకు తెలిసి ఈరోజు మనం అడిగిన ప్రశ్నలకి మీ సందేహాలన్నీ కూడా తీరాయని అనుకుంటున్నాను. ఎంతో ఓపికగా, ముఖ్యంగా ఆయన పేరులోనే ఉంది సౌమ్యులు, మరి పల్లా శ్రీను గారు మాకు ఈ విలువైన సమయాన్ని ఇచ్చి మా ప్రశ్నలన్నిటికీ జవాబులు ఇచ్చి ప్రజల సందేహాలన్నీ తీర్చారని అనుకుంటున్నాం. మరొకసారి మా అక్షరశిల్పం మీడియా గ్రూప్ తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అండ్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మా మనసులో ఉన్నటువంటి భావాలు బయటకు వచ్చేటట్టుగా అది ప్రజలకు తెలిసే విధంగా మమ్మల్ని ప్రశ్నలు అడిగినందుకు నాకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.